డియర్ స్టూడెంట్స్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని ఆయా సందర్భానుసారంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే దీనిలో మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, కేవలం ఒకే టాపిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కాకుండా సిలబస్ మొత్తానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా మొత్తం మీద 15 పేపర్ల వరకు 75 మార్కులు చొప్పున ఒక్కో పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు మొత్తం సిలబస్ అంతా కవర్ చేసుకున్నాక క్వశ్చన్స్ ఏ టైపులో అడుగుతాడో మీరు దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. రెండో విషయం ఏంటంటే, ఇంకోటి బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రశ్నల్లో ఆన్సర్ని మాత్రమే కాకుండా ఆయా సందర్భానుసారంగా ఉన్నటువంటి మిగతా వాటిని కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే 75 మార్కులకి ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కేవలం 75 మార్కులే కాకుండా ప్రతి ప్రశ్నకి కూడా 4 ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి ఆయా సందర్భానుసారంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. మీరు వీటిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మీకు ప్రాక్టీస్ పేపర్లుగా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఓకేనమ్మా, ఇప్పుడు చూడండి, ఇక్ష్వాకులు అనేటటువంటి రాజవంశం గురించి జతపరచటాలు ఇచ్చాడు. ఓకేనా? ఇక్ష్వాకులు మన ఆంధ్రప్రదేశ్లో శాతవాహనుల తర్వాత, అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని శాతవాహనుల తర్వాత పరిపాలన చేసినటువంటి ఒక ముఖ్య రాజవంశం ఏదంటే ఇక్ష్వాకులు. ఇక్ష్వాకులు అనగానే హిందూ మతం గుర్తుకొస్తుంది, అంతకంటే ఎక్కువ బౌద్ధ మతం గుర్తుకొస్తుంది. మరి ఆ రాజవంశానికి సంబంధించినటువంటి చక్రవర్తులు ఎంతమంది పరిపాలన చేశారంటే 4 చక్రవర్తులు పరిపాలన చేశారంటారు. ప్రత్యేకంగా వారు మన కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో విజయపురి లేదా దాన్ని శ్రీపర్వతం అనే పేరుతో పిలిచేవారు. ఆ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని ఒక 75 సంవత్సరాల కాలం మాత్రం ఎరగదీశారు ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే తెలుగు ప్రాంతాన్ని పరిపాలన చేసిన మొట్టమొదటి తెలుగు రాజవంశం ఏదయ్యా అంటే ఇక్ష్వాకులు అని చెప్తారు. ఓకేనా? తెలుగు ప్రాంతాన్ని పరిపాలన చేసిన మొట్టమొదటి తెలుగు వాళ్ళు. ఎందుకంటే శాతవాహనులు కూడా మన తెలుగు ప్రాంతాన్ని పరిపాలన చేశారు, కానీ వారు కేవలం తెలుగు ప్రాంతాన్ని మాత్రమే కాకుండా మహారాష్ట్రని, కర్ణాటకని, తెలుగు ప్రాంతాలన్నింటినీ కలుపుకొని పరిపాలన చేశారు. కానీ ఇక్ష్వాకులకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, కేవలం తెలుగు ప్రాంతాన్ని, అంటే మన ఆంధ్ర ప్రాంతాన్ని, మన తెలంగాణ ప్రాంతాన్ని రెండింటినీ కలిపి కొంతకాలం పాటు పరిపాలన చేశారు. వీరి కాలంలో దక్షిణ భారతదేశంలో దేవాలయాలు అనగానే ఇక్ష్వాకులు గుర్తుకొస్తారు. అదేవిధంగా తాతల పేర్లు మనవళ్ళకు పెట్టే ఆచారం అంటే కూడా మనకి ఇక్ష్వాకులే గుర్తుకొస్తారు. ఇది ప్రత్యేకంగా ఆ రాజవంశానికి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూసినట్టయితే ఆ రాజవంశానికి సంబంధించినటువంటిది ఇక్కడ జతపరచమని అడిగాడు. చూడండి, ఇక్ష్వాకుల యొక్క కులదైవం ఏందని అడిగాడు. రెండోది, ఇక్ష్వాకుల ప్రధాన మతం ఏదన్నాడు. ఇక్ష్వాకుల ప్రముఖ శిల్పం ఏదన్నాడు. ఇక్ష్వాకుల రాజచిహ్నం ఏదన్నాడు. ఓకేనా? వీటిలో రేపు ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక మార్కు ఏదో ఒక టైప్లో అడగటానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? చూడండి, ఇక్ష్వాకుల కులదైవం అంటే ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చాడు? హారతీ మాత, వైదిక మతము, మాందాత శిల్పం, సింహం అనేటటువంటివి ఇచ్చాడు. చూడండి, ఇక్ష్వాకుల కులదైవం అంటే మనకి ప్రత్యేకంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వైదిక మతం అనేది వాళ్ళ కులదైవం. ఓకేనా? వాళ్ళు బౌద్ధ మతానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా వీరపురుష దత్తుడు అనేటటువంటి చక్రవర్తి ఈ రాజవంశానికి చెందిన వాడి పరిపాలన చేస్తున్నప్పుడు మన ఆంధ్రదేశం దక్షిణ భారతదేశ గయాగా, అంటే ముఖ్యంగా నాగార్జున కొండని దక్షిణ భారతదేశ గయా, అంటే బౌద్ధ మతానికి బీహార్లో ఉన్నటువంటి గయ ఎంత ఫేమస్సో మన ఆంధ్రదేశం ఇక్ష్వాకుల కాలంలో దక్షిణ భారతదేశ గయగా అంత పేరొందింది. అంతేకాదు వీరపురుష దత్తుడిని ప్రత్యేకంగా బౌద్ధ మతం విషయంలో చూస్తే ఆయన్ని దక్షిణ భారతదేశ అశోకుడు అనే పేరుతో పిలుస్తారు. మరి అంతగా బౌద్ధ మతాన్ని ఇక్ష్వాక రాజు వీరపురుష దత్తుడు డెవలప్ చేసిన ఆ రాజవంశంలో మిగతా చక్రవర్తులు ఎక్కువగా హిందూ మతానికి, వైదిక మతానికి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల వాళ్ళ అధికారిక మతం అంటే మాత్రం ప్రత్యేకంగా ఏమన్నాడు? కులదైవం అన్నాడు. ఇక్ష్వాకుల కులదైవం ఏదన్నాడు? ఇక్ష్వాకుల ప్రధాన మతం ఏదన్నాడు? ఇక్ష్వాకుల ప్రముఖ శిల్పము, ఇక్ష్వాకుల రాజచిహ్నం అన్నాడు. కులదైవం అంటే ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వీరి కులదైవం అనగానే మనకి ప్రత్యేకంగా వీళ్ళది ఏంటి అంటే హారతీ మాత. ఓకే, హారతీ మాత వీళ్ళ ప్రధాన కులదైవం.
వీరు హారతీ మాతని పూజించేవారు. రేపు ఎగ్జామ్లో అడుగుతాడు, ఇక్ష్వాకుల కాలంలో పసిపిల్లలని కాపాడే దైవంగా ఏ దేవతని పిలుస్తారంటే హారతీ మాత అనేటటువంటి దేవతని పిలుస్తారు కులదైవంగా. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇంకోటి ముత్తైదువలు అంటే పెళ్ళైనటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఏ దేవతకి గాజులు పసుపు కుంకుమ సమర్పించే వాళ్ళంటే భారతీ మాత అనేటటువంటి దేవతకి గాజులు పూలు తర్వాత పసుపు కుంకుమ సమర్పించేవారు అంటారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నాగార్జున కొండలో హారతి అనే మాతకి ప్రత్యేకంగా వీళ్ళు దేవాలయం కూడా కట్టించారు. అంటే వీళ్ళ కులదైవం హారతీ మాత అని గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. 2 ఇక్ష్వాకుల యొక్క ప్రధాన మతం ఏదన్నాడు అంటే ఇందాక నేను చెప్పాను, ఈ రాజవంశంలో వీరపురుష దత్తుడు ఎంత బౌద్ధ మతానికి ప్రాధాన్యత ఇచ్చినా మొత్తం 4లో 3 చక్రవర్తులు వైదిక మతానికే ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి వీర ప్రధానమైనటువంటి మతం ఏదంటే వైదిక మతం అని చెప్తాం. నెక్స్ట్ వీరి ప్రముఖ శిల్పం ఏదన్నారు అంటే వీళ్ళు ప్రధానంగా ఏదైనా శిల్పాలని తయారు చేసేటప్పుడు ఏ వాస్తు లేదా ఏ శిల్ప పద్ధతిలో దేవాలయాలది విగ్రహాలు చెక్కించే వాళ్ళు అని అంటే మాంధాత శిల్పం. ఓకేనమ్మా. మాంధాత శిల్పం అనేటటువంటి దాన్ని బట్టి వీళ్ళు శిల్పాలు చెక్కించేవాళ్ళు. ఇది కూడా ప్రశ్న అడుగుతాడు, ఏమంటాడంటే మాంధాత శిల్పం అనేటటువంటిది మన ఆంధ్రదేశంలో ఎక్కడ బయటపడింది? 1 మాంధాత శిల్పం ఏ చక్రవర్తికి సంబంధించింది అంటాడు, లేదా ఏ రాజవంశానికి సంబంధించింది అంటాడు. మాంధాత శిల్పం అనగానే మనకి ప్రత్యేకంగా వీరపురుష దత్తుడనే రాజుకు సంబంధించిందని చెప్పాలి. మరి మాంధాత శిల్పం ఎక్కడ బయటపడిందంటే జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో మాంధాత శిల్పం బయటపడిందని చెప్పాలి. ఒకవేళ మాంధాత శిల్పం అంటే ఏంటంటే చక్రవర్తి పోలికలు ఉన్నటువంటి శిల్పం. అర్థమైందమ్మా. ఇక మాంధాత శిల్పం అనగానే ఇక్ష్వాకులు గుర్తుకు రావాలి, వీరపురుష దత్తుడు గుర్తుకు రావాలి, చక్రవర్తి పోలికలు ఉన్న శిల్పం గుర్తుకు రావాలి, జగ్గయ్యపేట గుర్తుకు రావాలి. ఓకే కదా. ఇక చూడండి మాంధాత శిల్పం. ఇక్ష్వాకుల రాజచిహ్నం ఏదన్నాడు. ఇక్ష్వాకుల రాజచిహ్నం అంటే సింహం. ఓకేనా. మనకి పంజా ఎత్తిన సింహం ఉన్నది, అదేవిధంగా మామూలు సింహం ఉన్నది. మామూలు సింహం అంటేనో ఇక్ష్వాకుల రాజచిహ్నం, అదే పంజా ఎత్తిన సింహం అంటేనేమో విష్ణుకుండెల అధికారికి చిహ్నం. ఓకే కదా. ఇప్పుడు చూడండి, ఇక్ష్వాకుల కులదైవం అంటే ప్రత్యేకంగా హారతి, ఇక్ష్వాకుల ప్రధాన మతం అంటేనేమో వైదిక మతం, ఇక్ష్వాకుల ప్రముఖ శిల్పం అంటేనేమో మాంధాత శిల్పం, ఇక్ష్వాకుల రాజచిహ్నం అంటేనేమో ప్రత్యేకంగా సింహం అని గుర్తుపెట్టుకోండి. మరి ఇక్ష్వాకుల భాష ఏంటంటేనేమో ప్రాకృతం. ఓకేనా. వీళ్ళు ప్రాకృతాన్ని రాజభాష చేశారు. నెక్స్ట్ వీరి కాలంలో వీరపురుష దత్తుడు ప్రత్యేకంగా బౌద్ధ మతాన్ని పోషించాడు. ఓకే కదా. అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను ఈ ప్రశ్నాపత్రంలో కేవలం ఒకే టాపిక్కి సంబంధించినవి కాకుండా రకరకాల ప్రశ్నలు ఉంటాయి. దాన్ని మీరు ఆ సందర్భానుసారంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీరు గుర్తుంచుకోండి అన్న. విద్యార్థి మిత్రులకు ప్రత్యేకంగా తెలియజేసేది ఏంటంటే ఇట్లా రకరకాలుగా ఉంటేనే మనకు అన్ని టాపిక్ల మీద ఐడియా వస్తుంటుంది. ఉదాహరణకి ఇక్ష్వాకుల గురించి ఒక 75 ప్రశ్నలు ఇచ్చిందనుకో, మన ఆలోచన అంతా ఆటోమేటిక్గా ఏమనిపిస్తుంది అంటే ఇక్ష్వాకులు ఆ రాజవంశం గురించి ఆలోచిస్తుంటాం. అదే ఇప్పుడు చూడండి, ఇక్ష్వాకులు అనే పాఠం కాగానే ఎమ్మటి ఎక్కడికి పోయింది, ఆంధ్రాలో శాసన ఉల్లంఘన ఉద్యమానికి వచ్చింది. అంటే ఒక్కసారిగా మైండ్ మొత్తం అటుపోవాలి ఆ టాపిక్ కలిగి. అట్లయితే డిఫరెంట్ ఆలోచనలు అన్ని పేపర్లని అన్ని క్వశ్చన్స్ని మనం సిలబస్ మొత్తాన్ని కవర్ చేసినట్టుంటుంది. అది మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఆంధ్రాలో శాసన ఉల్లంఘన ఉద్యమానికి ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరు అన్నాడు. శాసన ఉల్లంఘన ఉద్యమం అన్నా ఉప్పు సత్యాగ్రహోద్యమం అన్నా ఒకటే. ఓకేనా. దీనికే దండి సత్యాగ్రహం అని కూడా అంటారు. దండి సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, శాసన ఉల్లంఘన ఉద్యమం. దీన్ని మహాత్మా గాంధీ 1930 నుంచి 1934 వరకు నిర్వహించాడు. ఓకే కదా. భారతదేశంలో మహాత్మా గాంధీ చేపట్టినటువంటి 2వ అతిపెద్ద ఉద్యమం ఏంటంటే దండి సత్యాగ్రహం. మొదటిది ఏదంటే మనకి నాన్ కోఆపరేషన్ మూమెంటు, సహాయ నిరాకరణ ఉద్యమం. ఇది 2వ ఉద్యమం. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం కొద్దిగా టాపిక్ వారిగా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మహాత్మా గాంధీ 1930వ సంవత్సరం ఓకేనా మార్చి 12వ తారీఖు నాడు
సబర్మతి ఆశ్రమం నుంచి, అంటే గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుంచి అదే గుజరాత్లో ఉన్న దండి అనే ప్రాంతానికి 1930 ఏప్రిల్ 6వ తారీఖు నాడు చేరుకోవటానికి ఒక ర్యాలీ తీస్తాడు. దాన్ని దండి మార్చ్ అంటారు. ఈ దండి మార్చి ఆయన చేయబోతున్న విషయం తెలియగానే మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి నాయకులందరూ గాంధీ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, గాంధీ గారు, మీరు ఈ దండి మార్చి నిర్వహించబోతున్నారంట కదా, మార్చి 12వ తారీఖు నుంచి. ఆ దండి మార్చిని మీరు చేపడుతున్నప్పుడు మరి మేము కూడా ఆ ర్యాలీలో కలిసి నడిస్తే మీకు ఏమైనా అభ్యంతరమా అన్నారు. ఎందుకంటే ఆ ఆంధ్ర నాయకుల్లో ఒకే ఒక వ్యక్తిని గాంధీ ఈ దండి మార్చికి తీసుకున్నారు. ఆయన పేరు ఎర్నేని సుబ్రహ్మణ్యం. ఓకేనా, ఎర్నేని సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని తీసుకున్నారు. అయితే మన నాయకులు హెమాహెమీలు అందరూ కలిసి ఏం చేశారు, ఈయనొక్కడే ఎందుకు, మేము కూడా వస్తాం, మీతో పాటు ర్యాలీ నిర్వహిస్తామని చెప్తే మహాత్మా గాంధీ ఏమని చెప్పిందంటే, ఈ కమిటీకి మొత్తానికి 78 మందిని నేను సెలెక్ట్ చేసుకున్నాను, వీళ్ళు మాత్రమే నా ఎమ్మటి నడుస్తారు. ఇక మీరందరూ చేయాల్సిన పని అంటే కేవలం ఆంధ్ర ప్రాంతం వాళ్ళే కాకుండా భారతదేశం మొత్తానికి సంబంధించిన నాయకులంతా నేను చెప్పిన పని చేయండి. ఏంటంటే, నేను ఎప్పుడైతే దండికి చేరుకుంటాను ఏప్రిల్ 6వ తారీఖు నాడు, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారు, ఉప్పు తయారు చేయొద్దు అన్నారు. అంటే భారతదేశంలో ఎవరు కూడా ఉప్పు తయారు చేయొద్దు, ప్లస్ ఎవరైనా తయారు చేసినా దాన్ని వాడుకోవద్దని చెప్పారు. అంటే ఆ బ్రిటిష్ వాళ్ళు చేసిన శాసనాన్ని నేను ఈ రోజున ఉల్లంఘిస్తున్నా, అంటే వాళ్ళు వద్దంటున్నా నేను ఉప్పు తయారు చేస్తా. ఆ సమయంలో నేను దండిలో ఉప్పుని ఎప్పుడైతే తయారు చేయటం మొదలు పెడతానో మీరు మొత్తం కూడా నాకు ఏంటంటే మద్దతు ఇస్తున్నట్టుగా భారతదేశం మొత్తం మీద ఎక్కడెక్కడైతే సముద్ర తీరాలు ఉంటాయో అక్కడ ఉప్పు తయారు చేయండి అని చెప్పిండు. అంటే ఒకే టైంలో అందరం కలిసి చేద్దాం, ఇది నా ప్లాన్ అని చెప్పిండు. మరి చాలామంది చెప్పారు, మరి సముద్రాలు లేని చోట ఎలా ఉప్పు తయారు చేయడానికి వీలవుతుందంటే, ఓ పని చేయండి, సముద్రం ఉన్న చోట ఎవరైనా తయారు చేస్తే అక్కడ నుంచి తీసుకొచ్చుకొని వేరే చోట జనాలకి మీరు సరఫరా చేయండి, పంపిణీ చేయండి. ఏదో విధంగా అయితే దేశం మొత్తం మీద స్వదేశీ ఉప్పు కనపడాలి, అది మన భారతీయులు చేసిన ఉప్పు కనపడాలబ్బా అని చెప్పిండు. అయితే ఆంధ్ర నాయకులకు ప్రత్యేకంగా ఏమని చెప్పిండంటే, నేను ఈ ఉప్పు ఉద్యమానికి ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క వ్యక్తిని డిక్టేటర్గా అంటే నియంతగా నియమిస్తున్నాను. ఆ నాయకులందరూ కూడా ఆయన చెప్పిన విధంగానే నడుచుకోవాలని చెప్పి మన ఆంధ్రాకు చెందినటువంటి కొండా వెంకటప్పయ్య, ఓకే, ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కొండా వెంకటప్పయ్యని డిక్టేటర్గా నియమించాడు, అంటే నియంతగా నియమించాడు. అంటే మన ఆంధ్రాలో మచిలీపట్నం కానీ విశాఖపట్నం కానీ ఈ ఏరియాలో ఎవరి ఉప్పు తయారు చేసినా ఈయన చెప్పిన రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం మాత్రమే నడుచుకోవాలని చెప్పి అలా గాంధీ కండిషన్ పెట్టాడు. మొత్తానికైతే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే, ఆంధ్రాలో శాసన ఉల్లంఘన ఉద్యమానికి ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించిందన్నా లేదా ఉప్పు ఉద్యమానికి డిక్టేటర్ అన్నా నియంత అన్నా కూడా కొండా వెంకటప్పయ్య పేరు పెట్టండి. ఈయనని దేశభక్త అంటారు, ఓకే, దేశభక్త కొండా వెంకటప్పయ్య అంటారు. ఈయన నాయకత్వంలో ఉప్పు ఉద్యమం అనేది మన ఆంధ్ర ప్రాంతంలో అద్భుతంగా నడిచింది. ఈ ఉప్పు ఉద్యమ సమయంలోనే ఎంతోమంది గేయాలు రాశారు, పుస్తకాలు రాశారు. మొత్తానికి ఆంధ్రదేశంలో మళ్ళీ స్వాతంత్రోద్యమం, ఉప్పు సత్యాగ్రహోద్యమం తర్వాత ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత మళ్ళీ ఉవ్వెత్తున లేచిన రెండో ఉద్యమంగా ఈ ఉప్పు ఉద్యమాన్ని చెప్తారు. ఎందుకంటే ఈ 1920 నుంచి 22 వరకు గాంధీ నాయకత్వంలో జరిగిన నాన్ కోఆపరేషన్ మూమెంటు మన ఆంధ్ర ప్రాంతంలో చీరాల పేరాల ఉద్యమం కానీ, పర్వతనేని వీరే చౌదరి నాయకత్వంలో పెదనందిపాడి ఉద్యమం కానీ, పుల్లరి సత్యాగ్రహం కానీ ఇవన్నీ అద్భుతంగా నడిచినాయి. కానీ ఎక్కడో ఉత్తరప్రదేశ్లో చౌరీ చౌరా అనే ప్రాంతంలో 1922 ఫిబ్రవరి 5వ తారీఖు నాడు జరిగిన చిన్న సంఘటన వలన ఆంధ్రాలో కూడా ఉద్యమాలు ఆపాల్సి వచ్చింది. కానీ మళ్ళీ అదే నాయకత్వంలో, గాంధీ నాయకత్వంలో ఆంధ్రదేశంలో జరిగిన ఒక అద్భుతమైన ఉద్యమంగా ఈ ఉప్పు ఉద్యమాన్ని చెప్తారు. ఓకేనమ్మా, దేశభక్త కొండా వెంకటప్పయ్య నాయకత్వంలో జరిగింది. ఈ సమయంలోనే మన ఆంధ్రదేశంలో ప్రత్యేకంగా కాకినాడలో ఉన్నటువంటి సీతానగర్ ఆశ్రమం, ఓకేనా, బ్రహ్మజోసుల సుబ్రహ్మణ్యం ఎప్పుడో పెట్టినటువంటి ఆశ్రమం పేరు ఏంటంటే సీతానగర్ ఆశ్రమం. ఈ సీతానగర ఆశ్రమాన్ని ఏమని పిలిచారంటే దక్షిణ భారతదేశ
దండి అనే పేరుతో పిలిచారు. ఎందుకంటే ఇందాక నేను ఒక విషయం చెప్పాను, ఏంటంటే మహాత్మా గాంధీకి మన వాళ్ళు ఏమని చెప్పారు, సముద్రాలు ఉన్న చోట అంటే సముద్రం దగ్గర ఉప్పు తయారు చేస్తాం, మరి సముద్రాలు లేని చోట ఎలా అంటే సముద్రాల దగ్గర తయారు చేసిన ఉప్పును తీసుకొచ్చి లేని ప్రాంతాల్లో అమ్మండి అని చెప్పారు, పంపిణీ చేయండి అన్నారు. కాబట్టి చూడండి, మన ఆంధ్రదేశంలో ఆయా సముద్ర తీర ప్రాంతాల్లో తయారు చేసిన ఉప్పును తీసుకొచ్చి సీతానగర్ ఆశ్రమంలో పోసి అక్కడి నుంచే ఆంధ్రదేశం మొత్తం కూడా పంపిణీ చేశారు. కాబట్టి ఆ రోజుల్లో సీతానగరం ఆశ్రమాన్ని ఏమని పిలిచేవాళ్ళంటే దక్షిణ భారతదేశ దండి అనేవారు. దీనిని బ్రహ్మజోసుల సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి స్టార్ట్ చేశాడు. ప్రత్యేకంగా ఈ మన స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు మన ఆంధ్రదేశంలో 2 పెద్ద ఆశ్రమాలు స్థాపించబడ్డాయి. ఒకటి పల్లెపాడు ఆశ్రమం నెల్లూరు జిల్లాలోను, 2 సీతానగర్ ఆశ్రమం కాకినాడలోను స్థాపించటం జరిగింది. దీన్ని మాత్రం దక్షిణ భారతదేశ దండి అనే పేరుతో పిలిచారు. నెక్స్ట్ చూడండి, ఆర్యులు ఏ తెగ వారిని పిశాచులని పేర్కొన్నారు అన్నాడు. ఓకేనా, ఆర్యులు ఏ తెగ వారిని పిశాచులని పేర్కొన్నారంటే ప్రత్యేకంగా పులింద, దరిద, శబర. ఓకేనా, నెక్స్ట్ విషయం అంటే మహిగులు అనేటటువంటి వారితో పిలిచేవాళ్ళు అన్నారు. విషయం ఏంటంటే ఆర్యులు అనేటటువంటి వారు మన భారతదేశానికి BC 1500 సంవత్సరాల్లో వచ్చారు. ఎందుకు వచ్చారు? వాళ్ళు పచ్చిగడ్డి కోసం వచ్చారు. అవునా, ఆవులు మేపుకుంటారు. ఆర్యులు అనేవాళ్ళు ఆవులు మేపుకుంటారు కాబట్టి ఆవులకి పచ్చిగడ్డి కావాలి. కాబట్టి వారికి ఎక్కడో మధ్య ఆసియా ప్రాంతంలో, వాళ్ళు మధ్య ఆసియా ప్రాంతానికి చెందినవారు కాబట్టి ఆ మధ్య ఆసియాలో ఆవులు మేపుకుంటూ పచ్చిగడ్డి ఎక్కడుంటే అక్కడికి వచ్చి వాళ్ళ జీవనం కొనసాగించేవారు. వారు దేశదిమ్మరులుగా బతికేవారు. వారికి పచ్చిగడ్డి ఎక్కడ ఎక్కువ ఉందని తెలిసింది అంటే సింధు నదికి సబ్ రివర్ అయినటువంటి రావి, బియా, సట్లజ్, జీలం, చీనాబు నదీ ప్రాంతంలో ఆవులకు కావాల్సినంత పచ్చిగడ్డి అక్కడ ఉందని తెలిసి వచ్చారు. ఆ సమయానికే ఈ సింధు నదీ పరివాహక ప్రాంతాన్ని సింధు ప్రజలు పరిపాలన చేస్తారు. ఈ సింధు ప్రజలు అనేటటువంటి వాళ్ళు సింధు ప్రజలు ఇక్కడ పరిపాలన చేసుకుంటున్నారు. అంటే ఆర్యులు మన భారతదేశానికి వచ్చే నాటికి సింధు నాగరికత అద్భుతంగా కొనసాగుతుంది ఇండియాలో. ఈ సమయంలో ఆర్యులు వచ్చి మేము ఇక్కడ ఉంటాం, మీతో పాటు కలిసి ఉంటాం, మీది పట్టణ నాగరికత, మాది గ్రామీణ నాగరికత, ఏదేమైనా మేము ఏరియాలో ఉంటాం, మీకేమైనా అభ్యంతరం అన్నారు. అప్పుడు సింధు నాగరికత వాళ్ళు ఆర్యుల యొక్క బిహేవియర్ చూసి వాళ్ళకి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆర్యులు తెల్లగా ఉంటారు, సింధు నాగరికత వాళ్ళు నల్లగా ఉంటారు. రెండోది ఆర్యులు హైట్ ఉంటారు, సింధు నాగరికత వాళ్ళు హైట్ తక్కువగా ఉంటారు. ఈ రకమైనటువంటి భేదాలు ఉంటే రేపు వాళ్ళు ఎక్కడ మమ్మల్ని అవమానిస్తారో అని చెప్పి మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదబ్బా అన్నారు. ఆ సమయంలో ఆర్యులు ఏం చేశారు, యుద్ధం చేద్దాం అనుకున్నారు. ఆ వీళ్ళు కూడా సింధు నాగరికత వాళ్ళు కూడా యుద్ధానికి సిద్ధపడ్డారు. ఈ యుద్ధం ఏమైందంటే సింధు నాగరికత వాళ్ళు పాపం ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారంటే ఆర్యులకి ప్రత్యేకంగా ఇనుము తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఆవుల్ని మేపుకోవటానికి కొడవళ్ళు, కత్తులు, కొటార్లు ఉపయోగించేవాళ్ళు కాబట్టి ఇనుముతో వాళ్ళు ఆ వస్తువులు తయారు చేసుకోవటం వల్ల యుద్ధానికి కావలసిన బల్యాలు కూడా వాళ్ళు తయారు చేసుకున్నారు. సింధు నాగరికత వాళ్ళకు ఇనుము తెలియదు. నెక్స్ట్ ఆర్యులకి గుర్రాలు తెలుసు. ఎందుకంటే వాళ్ళు అటు ఇటు దేశదిమ్మరులుగా తిరుగుతున్నప్పుడు వాళ్ళ వస్తువులని పైన పెట్టుకోవటం కానీ, అదేవిధంగా క్రూర మృగాల నుంచి ఆవుల్ని కాపాడుకోవటం కోసం గుర్రాల స్వారీ చేసేవారు, గుర్రాల పైన. అందువల్ల వాళ్ళకి ఆల్రెడీ అప్పటికే గుర్రాల గురించి తెలుసు, ఇనుము గురించి తెలుసు. కాబట్టి ప్రాచీన కాలంలో యుద్ధాల్లో ఎవరు గెలవాలన్నా గుర్రాలు తప్పనిసరి కావాలి, ఇనుము తప్పనిసరి కావాలి. ఈ రెండు సింధు నాగరికత వాళ్ళకి లేకపోవటం వల్ల ఆర్యుల చేతుల్లో ఓడిపోయారు. అలా ఓడిపోయిన సింధు ప్రజల వాళ్ళని వారు ఏమన్నారంటే దాస్యులు అనే పేరుతో పిలిచారు. దాస్యులు, ఓకేనా. సింధు నాగరికత వాళ్ళని వాళ్ళు దాస్యులు అని పిలిచారు. ఈ దాస్యులు అనేటటువంటి వాళ్ళు దక్షిణ భారతదేశానికి కొంతమంది తప్పించుకొని వచ్చారు. అంటే యుద్ధం జరుగుతున్నప్పుడే కొంతమంది తప్పించుకొని వచ్చేసారు. ఎవరు? ఈ దాస్యులు అనేవాళ్ళు, అంటే సింధు నాగరికత వాళ్ళు. ఈ దాస్యులు అనేటటువంటి వాళ్ళు దక్షిణ భారతదేశానికి ఇక ఓడిపోతున్నప్పుడు వాళ్ళ దగ్గర బానిసత్వం చేయటం ఎందుకని చెప్పి ఇక్కడికి వచ్చారు. వారిని ఆర్యులు ఏమని పిలిచేవాళ్ళంటే దరిద అనేటటువంటి పేరుతో పిలిచారు. ఈ దరిద అనే పదమే ఇప్పుడు ఏమైందంటే ద్రావిడ అనే పదంతో పిలువబడుతుంది. అవునా, అంటే దక్షిణ భారతదేశంలో తమిళనాడు, తర్వాత ఆంధ్ర ప్రాంతం, ఓకేనా, ఈ ప్రాంతం, అదేవిధంగా కేరళ, కర్ణాటక, ఈ ప్రాంతాలన్నిటిని ఏమని పిలుస్తున్నాం అంటే ఇప్పుడు ద్రావిడ రాష్ట్రాలని పిలుస్తున్నాం. ఎందుకు? ఆ ద్రావిడ అంటే దరిద లేదా ద్రావిడ ప్రజలు మాట్లాడే భాషల్ని ద్రావిడ భాషలు అనే పేరుతో, వారిని ద్రావిడులు అనే పేరుతో పిలుస్తున్నారు.
మొత్తానికి ఈ పేరుని మనకి పెట్టింది ఎవరు? ఆర్యులు అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ విషయం ఏంటంటే గుణాఢ్యుడు ఎవరి కాలంలో ఆస్థాన కవిగా ఉన్నాడు అన్నాడు. అంటే ఇది శాతవాహనులకు సంబంధించినటువంటి ప్రశ్న. చూడండి, గౌతమిపుత్ర శాతకర్ణి, 1వ శాతకర్ణి, 1వ పులోమావి, కుంతల శాతకర్ణి. అంటే ఇక్కడ చూడండి ఆన్సర్ ఏందయ్యా అంటే కుంతల శాతకర్ణి అనేటటువంటి వాడు ఆన్సర్. మరి ఇది ఆన్సర్ ఇట్లని పడేద్దామిగా అంటే కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏంటంటే శాతవాహన చక్రవర్తులలో శాతవాహన చక్రవర్తుల్లో కుంతల శాతకర్ణికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈయనే మొట్టమొదటిసారిగా కవులను పోషించాడు. అదేవిధంగా కవులను పోషించటమే కాకుండా అప్పటి వరకు శాతవాహనుల అధికార భాష ప్రాకృతం ఉంటే ఈయన వచ్చిన తర్వాత సంస్కృతాన్ని చేశాడు. ఎందుకు చేశాడంటే వాళ్ళ ఆవిడ పెళ్ళైన కొత్తలోనే వీళ్ళ ఆవిడ పేరు మలయవతి దేవి. ఆమె ఒక మాట అన్నది, ఏమంటే మీకు సంస్కృతం రాదా అన్నది. ఈయనకి ఎందుకు సంస్కృతం రాదంటే వీళ్ళు శాతవాహనులు బ్రాహ్మణులు అయినప్పటికీ కూడా వీరు ఎక్కువగా ప్రాకృత భాషపైనే కాన్సన్ట్రేషన్ చేశారు. ఎందుకు ప్రాకృత భాష మీద కాన్సన్ట్రేషన్ చేశారంటే వీరు మౌర్యులకి సామంతులుగా పనిచేశారు కాబట్టి ఉత్తర భారతదేశాన్ని పరిపాలన చేసిన మౌర్యులు వీళ్ళని మీద అభిమానంతో, వాళ్ళ మీద భయంతో, ఏదో ఒక కారణంతో వాళ్ళు ఏదైతే కొనసాగిస్తే వీళ్ళు కూడా అలాగే కొనసాగించారు. మౌర్యులు ప్రాకృతాన్ని రాజబాధ చేస్తే వీళ్ళు కూడా ప్రాకృతాన్ని రాజబాధ చేసి ఇక ప్రాచీన కాలం నుంచి వస్తున్న సంస్కృత భాషని పక్కన పెట్టారు. వీళ్ళు నిజం చెప్పాలంటే బ్రాహ్మణులు ఎప్పుడైనా సంస్కృత భాషని అధికార భాష చేస్తారు. ఎందుకంటే రామాయణం కానీ, మహాభారతం కానీ, వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, పురాణాలు కానీ ఇవన్నీ కూడా సంస్కృత భాషలోనే ఉంటాయి. కాకపోతే వీళ్ళు మౌర్యుల మీద భయంతో సంస్కృతాన్ని పక్కన పెట్టి ప్రాకృతాన్ని రాజబాధ చేస్తే ఇప్పుడు మనం తల్లిదండ్రులు ఏ భాష మాట్లాడితే కొడుకులు కూడా అదే, పిల్లలకు కూడా అదే భాష వస్తుంది అన్నట్టుగా శాతవాహనులు ఫస్ట్ నుంచి కూడా రాజులు ప్రాకృతాన్ని మాట్లాడుకుంటూ వచ్చేసరికల్లా చక్రవర్తులు కూడా ప్రాకృత భాష అలవాటైంది. వీళ్ళు బ్రాహ్మణులైన ప్రాకృత భాష మాట్లాడుతారు, అంటే విరుద్ధంగా మాట్లాడుతున్నారు. అప్పట్లో బౌద్ధ మతం ప్రాకృత భాష చేపట్టి బాగా డెవలప్ అవుతుంది. ఈ విషయాన్ని ఇప్పుడు మనకి అంటే గతంలో చక్రవర్తులు ఎలాగే ప్రాకృతం మాట్లాడుతున్నా ఎవరు పట్టించుకోలేదు. కాకపోతే కుంతల శాతకర్ణి భార్య మలయవతి దేవి ఈయన విమర్శించింది. ఏమండి మీరు నిజంగా బ్రాహ్మణ్సేనా అన్నారు. నీకెందుకు వచ్చింది ఆ డౌట్ అంటే బ్రాహ్మణులైన వాళ్ళకి సంస్కృతం వస్తుంది కదా, మరి మీకు రాలేదింది, నిజంగా మీరు బ్రాహ్మణులైనా అంటే దాన్ని వాడు ఛాలెంజింగ్గా తీసుకొని సంస్కృతాన్ని నేర్చుకోవటం కోసం చాలా కష్టపడ్డాడు. ఆ విషయాన్ని గమనించినటువంటి శర్వవర్మ శర్వవర్మ అనేటటువంటి వ్యక్తి కాతంత్ర వ్యాకరణం కాతంత్ర వ్యాకరణం అంటే మనకు తెలుసుగా, ఇక చూడండి ఛందస్సు అని మనకి చిన్నప్పుడు సార్లు చెప్పేవాళ్ళు. మొత్తానికి శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనేది సంస్కృతంలో రాసిండు. ఇక చూడండి శర్వవర్మకి పోటీదారుడు, శర్వవర్మకి గట్టి శత్రువు అయినటువంటి వ్యక్తి గుణాఢ్యుడు. ఈ గుణాఢ్యుడు ఈ కుంతల శాతకర్ణి కాలానికే చెందినవాడు. ఈయన రాసిన గ్రంథం పేరు బృహత్కథ. బృహత్కథ అనేటటువంటి గ్రంథం దుమ్ము లేపింది. 200 days 200 centers మన దక్షిణ భారతదేశంలో వచ్చిన అద్భుతమైన గ్రంథాలని వేల మీద లెక్క పెట్టాలంటే ఈ గ్రంథం ఒకటని చెప్పాలి. బృహత్కథ గుణాఢ్యుడు మరాఠీ పైశాచిక భాషలో రాశాడు. ఇది మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. నెక్స్ట్ కారవీలుడు ఏ శాసనాన్ని వేయించిన అని అన్నాడు. కారవీలుడు అనగానే మనకి గుర్తుకొచ్చేది ఒరిస్సా రాష్ట్రం గుర్తుకు రావాలి. ఇప్పుడు ఒరిస్సా అంటున్నాం. అప్పుడు దాన్ని ఏమని పిలిచేవాళ్ళంటే కళింగ అంటున్నాం. ఇంక ఇప్పుడైతే ఒడిస్సా అనే పేరుతో పిలుస్తున్నాం. ఒడిస్సా కళింగ అని పిలిచేవాళ్ళు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక చూడండి, కళింగని ఆనాడు కారవీలుడు పరిపాలన చేశాడు. కారవీలుడు ఏ వంశం అంటే మహామేఘవాహన అనే వంశానికి చెందినవాడు. ఈయన పరిపాలన చేస్తున్నప్పుడు కారవీలుడు పరిపాలన చేస్తున్నప్పుడు ఈయనకి సమకాలీకుడైన మన శాతవాహన చక్రవర్తి ఎవరంటే 1వ శాతకర్ణి అనేవాడు పరిపాలన చేసిండు. ఈయనకి పచ్చిగడ్డెత్తే బగ్గుమంటది. ఈ కారవీలుడు జైన మతాన్ని స్వీకరించాడు. కారవీలుడు రాజ్యాన్ని 1వ శాతకర్ణి ఆక్రమించుకోవటం కోసమే అశ్వమేధ యాగం చేశాడు. ఈ అశ్వమేధ యాగం చేస్తే ఈ అశ్వం పోయి ఈడి రాజ్యంలో దూరింది. అప్పుడు ఆ అశ్వాన్ని ఈ కారవీలుడు కట్టిపడేసిండు. ఈ అశ్వాన్ని అక్కడ కారవీలుడి దగ్గర ఉన్న ఇతని అశ్వాన్ని తెచ్చుకోవటానికి ఇతడు పోయాడు. పోతేనే ఇతడు
పిచ్చి కొట్టుడు కొట్టి పంపించాడు. అంటే 1వ శాతకర్ణి కారవీలుడి చేతిలో ఓడిపోయాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వేయించినటువంటి శాసనం హతిగుంప శాసనం. ఓకేనమ్మా, హతిగుంప శాసనం. అని ఒక్క శాసనం వేయించలే, హతిగుంప శాసనం గుంటుపల్లి. ఓకేనా, గుంటుపల్లి పశ్చిమ గోదావరి జిల్లాలోని గుంటుపల్లి అనే ప్రాంతంలో కూడా శాసనం ఇప్పించాడు. 1వ శాతకర్ణిని ఘోరంగా ఓడించాడని తెలియజేసే శాసనం పశ్చిమ గోదావరి జిల్లా గుంటుపల్లి శాసనం. హతిగుంప శాసనంలో ఈయన ఓడించిందనే విషయం ఒక్కటే రాయలే, చాలా విషయాలు. జైన మతాన్ని స్వీకరించాడు, భిక్షురాజు భిక్షమెత్తి జైన మతాన్ని డెవలప్ చేశాడని తెలియజేసే శాసనం కూడా హతిగుంప శాసనమే. ఇది 1803వ సంవత్సరంలో ఈ శాసనం బయటపడింది. ఇది ఏనుగు ఆకారంలో ఉండటం వలన దీని ఏనుగు శాసనం. హతి అంటే ఏనుగు అంటారు కదా, దీన్ని ఏనుగు శాసనం అనే పేరుతో పిలుస్తారు. అసలు కారవీలుడు అంటే జైన మతం, కారవీలుడు అంటే హతిగుంప గుంటుపల్లి, కారవీలుడు అంటే ప్రత్యేకంగా ఇంకోటి ఏందయ్యా అంటే మనకి 1వ శాతకర్ణికి సంబంధించిన విషయం గుర్తుపెట్టుకోవాలి.